ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం అంత్యక్రీస్తు పాలన. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచనం మనం చదివినట్లయితే, 10 కొమ్ములను 7 తలలను గల ఈ యొక్క క్రూర మృగము సముద్రంలో నుంచి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. స్తోత్రం దేవ. ఈరోజు ఈ యొక్క వాక్యం వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుంచి ప్రభువు దిగి వచ్చినప్పుడు మృతుల పునరుత్థానము, సజీవుల రూపాంతరము జరుగుతాయి. పెండ్లి కుమార్తె సంఘము కొనిపోబడుతుంది. అదే సమయంలో భూమి మీద అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి పాలన ప్రారంభమవుతుంది అనమాట. అంత్యక్రీస్తును సముద్రంలో నుండి పైకి వచ్చు క్రూర మృగముగా యోహాను గారు చూస్తూ వచ్చి ఉన్నాడు. అంత్యక్రీస్తు పాలన బొత్తిగా సాతాను యొక్క పాలనలాగా ఉంటుందన్నమాట. క్రూర మృగముగాను, ఘట సర్పముగాను, అబద్ధ ప్రవక్తగాను అంత్యక్రీస్తు పిలువబడుతున్నాడు. సంఘము ఎత్తబడిన తర్వాతనే అంత్యక్రీస్తు ప్రత్యక్షమగునని చెప్పి బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. అయితే అంత్యక్రీస్తు ఆత్మ ఇప్పుడును భూమి మీద క్రియ చేస్తూ ఉన్నాడు. మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహం విందు జరుగుతున్నటువంటి 7 సంవత్సరాల కాలం కూడా భూమి మీద అంత్యక్రీస్తు పాలన జరుగుతూ ఉంటుంది. సాధారణంగా 7 ఏండ్ల శ్రమ కాలము అని సంబోధించిన కానీ మొదటి 3.5 సంవత్సరాల కాలము శ్రమ కాలముగాను, తదుపరి 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలంగాను ఉంటుంది. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించి అర్థం చేసుకుంటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త 24:21లో ఇందుని గూర్చి ప్రభు ఇలా పేర్కొన్నాడు. ఏమనంటే, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఓకే. లూకా సువార్త 21:36 కూడా మనం చదివినట్లయితే ప్రియులారా, ప్రభు తన బిడ్డలని శ్రమకాలం నుండి తప్పించవలనని దయతో ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఆయన నోట నుంచి వచ్చినటువంటి హెచ్చరికను మనం చదువుదాం. లూకా 21:36లో, కాబట్టి మీరు జరగబో వీటెలను తప్పించుకుని మనిషి కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పాను. ఆమేన్. ఎల్లప్పుడూ. కనీసం మనం రోజుకు 3 సార్లు అని చేస్తున్నాం, కానీ దేవుడు ఎల్లప్పుడూ చేయాలంటూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రిందట మరి ఒక సేవకులు వాక్య పరిచయ నిమిత్తం థాయిలాండ్ దేశానికి వెళ్ళారంట. శ్యామ్ జబదోరే గారి మాట. ఆ ప్రధాన పట్టణమైనటువంటి ఆ బ్యాంకాక్ వీధుల్లో ఆయన నడుస్తూ ఉండగా ఆ పట్టణం అంతా కూడా వ్యభిచారం పాపంలో మునిగిపోయిందంట. ఎక్కడ చూసినా రోడ్ల మీద వ్యభిచారులు. అది ఆయన హృదయం ఎంతో బద్దలైపోయిందంట. ప్రతి గృహము వ్యభిచార గృహంగా ఉన్నది. కారణం, ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది. 12-13 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ యొక్క అమ్మాయిలు, ఆడపిల్లలు వ్యభిచార వృత్తికి బలవంతం చేయబడుతున్నారు. ఎటు తోచని స్థితిలో మరి యొక్క సేవకుడు ప్రభు పాద సన్నిధిలో ఉపవాసంతో కనిపెట్టి ప్రార్థించాడంట. అప్పుడు దర్శనం ద్వారా ప్రభు ఆ సేవకునితో మాట్లాడాడంట. ఆ దర్శనంలో ఎత్తైనటువంటి స్థలంలో నుండి క్రిందకు అనగా భూమిని చూస్తూ ఉన్నాడంట ఆ సేవకుడు. ఆ భూనివాసులు ఆ ముఖాలు మృగాల ముఖం వలె కనబడుతూ ఉన్నాయంట. ఈ యొక్క సేవకుడు దిగ్భ్రాంతి చెందాడంట. అయ్యో ఏంటిదని చెప్పి. కొందరు ముఖాలు కుక్కల వలె, మరికొందరు ముఖాలు కోతుల వలె కోపంతో నిండిపోయి ఉన్నాయంట. క్రూరమైనటువంటి ముఖాలను బట్టి ఆశ్చర్యచకితునైపోయాను అని చెప్తున్నాడు ఆయన. ఎక్కువ శాతం ప్రజల ముఖంలో సంతోషము కానీ, చిరునవ్వు కానీ, సమాధానం కానీ లేదు. అప్పుడు ఆ సేవకుని పక్కన నిలబడినటువంటి దేవదూతను చూసి, ఎందుకు భూనివాసుల ముఖరూపాలు మారిపోతున్నాయి, వారికి ఏం సంభవించింది అని దేవుని యొక్క దూతను అడిగితే, అందుకు ఆ దేవుని దూత అన్నాడంట, అసలు సంగతి ఏంటో మీకు తెలుసా? అసలు సంగతి మీకు తెలీదా? మధ్యాకాశంలో ప్రభు దిగి వచ్చి తోటనే పరిశుద్ధులందరూ కూడా కొనిపోబడ్డారు. సంఘంతో పాటు పరిశుద్ధాత్మయ్య కూడా భూమి మీద నుంచి కొనిపోబడ్డాడు.
ఇప్పుడు మీరు చూచుచున్నటువంటి దృశ్యము రాకడలో విడవబడినటువంటి వారి యొక్క దృశ్యము. అటువంటి వారి యొక్క దౌర్భాగ్య స్థితిని మీకు చూపించటానికి ప్రభు ఇష్టపడ్డాడు. మరియు ఆ దూత కన్నులెత్తి చూడు అని చెప్పగా ఈ యొక్క సూర్యుని తట్టు చూశాడంటే ఈ సేవకుడు. సాధారణంగా వెలుగును వెదజల్లేటువంటి సూర్యుడు చీకటిని వెదజల్లుతూ ఉన్నాడంట. చాలా ఆశ్చర్యపోయాడంటే సేవకుడు. చాలా పరిశీలనగా పరీక్షించి చూస్తే ఒక పెద్ద నల్లటి గట్ట సర్పం ఆ సూర్యుని కమ్ముకొని ఉన్నది. అప్పుడు దూత మధ్యాకాశంలో ప్రభు దిగి వచ్చినప్పుడు సిద్ధపడినటువంటి ఆయన బిడ్డలు రూపాంతరం చెందుతున్నటువంటి ప్రకారం రాకడలో విడవబడిన వారు అంత్యక్రీస్తు స్వరూపంలోనికి, అనగా మృగం యొక్క రూపంలోనికి మార్పు చెందుతూ ఉన్నారు. గమనించాలి ప్రియులారా, మార్పు చెందుతూ ఉన్నారంట. స్వాభావికమైనటువంటి ప్రేమ వారిలో ఉండదు. వారు మృగము, ఘట సర్పము, అంత్యక్రీస్తుతో కూడా సహవాసం చేయటాన్ని బట్టి అటువంటి మార్పు చెందుతూ ఉన్నారన్నాడు. మరలా ఈ సేవకుడు భూమి వైపు చూశాడంట. విడవబడినటువంటి కొందరు విశ్వాసులను, సేవకులను, యువకులను చూశాడంట సేవకుడు. వారు రొమ్ము కొట్టుకుంటూ, ప్రభు రాకడ ఇంత త్వరగా వస్తుందని చెప్పి మేము తలంచలేదే, ఇంకా చాలా కాలం ఉంటుంది, అనేక తరుణాలు ఉంటాయి, ఇంకా అనేక తరుణాలు మాకు ఇవ్వబడతాయని చెప్పి అశ్రద్ధ చేశామే అని చెప్పి విలపిస్తూ ఉన్నారంట. విడవబడినటువంటి యువకులు మరి ఎవరైతే ఉన్నారో తాము జారవిడిచినటువంటి సమయాన్ని, సదావకాశాన్ని బట్టి రోధించారు. మేము వెలుపల వారికి పరిశుద్ధులుగా కనబడవాలని చూసామే కానీ వేషధారులుగా జీవించాం, రహస్యపాములో మునిగిపోయాం. రాకడను గురించి మాట్లాడినా కానీ పరిశుద్ధత లేనటువంటి కారణాన వినబడితిమి, విడవబడితిమి అని చెప్పి రోధిస్తూ ఉన్నారంట. గమనిస్తూ ఉన్నారా ప్రియులరా? విలిపిస్తూ ఉన్నారంట. అయ్యో, అశ్రద్ధ చేశామే, మా దగ్గర పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేనటువంటి కారణంగా విడవబడ్డాం. కొంతమంది యువకులు మన మీదకి తీర్పు వచ్చింది, మనం విడవబడితిమి, ఇక మీదట అత్యాచారము, దోపిడీ, హత్య వంటి వాటిలో తీవ్రముగా దిగుదామని చెప్పుకున్నారు. అంతట తబ్బిబ్బు, ఆందోళన. అంత్యక్రీస్తు లేజర్ సహాయంతో ప్రజలందరికీ 666 సంఖ్యను వేస్తూ ఉన్నాడు. ఎంతో పరితాపకమైనటువంటి స్థితి. అంతలో దర్శనం ఆయనకు ముగించబడిందంట. ఆ సేవకుడికి మెలకు వచ్చింది. సహోదరులారా, ప్రభు రాకడ కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటం ఎంతో ఆవశ్యకం. అనుకొనటువంటి గడియలో ఆయన దిగి వస్తూ ఉన్నాడు. రెప్పపాటున మార్పు చెందడం జరుగుతుంది. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనిషి కుమారుని రాకడై ఉండును అని బైబిల్ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. థాయిలాండ్ దేశంలో ప్రభు చూసినటువంటి దర్శనం, వెండి నాతో మాట్లాడాను అని చెప్తున్నాడు ఆయన. వెండి నాతో మాట్లాడింది అంటున్నాడు ఆ సేవకుడు. థాయిలాండ్ దేశంలో ప్రభు చూపించినటువంటి దర్శనములో వెండి మాట్లాడిందంట. జనులు నా రాకడను గురించినటువంటి జ్ఞానం లేని వారే ఉన్నారు. వారు ఊహించుచున్న దానికంటే నా రాకడ అతి సమీపంగాను ఉన్నది. వారు తలంచుచున్న ప్రకారం కాక అతి త్వరలోనే వచ్చినటువంటి ఒక గుంపు ప్రజలను నా రాకడ కొరకు సిద్ధపరిచి నిమిత్తం నా కుమార్తెల విషయంలో ఆసక్తి గలవాడనై ఉన్నాను అనంది. సహోదరులారా, రాకడలో విడవబడుట కంటే ఘోరమైన పరిస్థితి మరొకటి లేదు. ఈ వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నువ్వు సిద్ధపడు. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుని ఎడల మీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగుకున్నట్లయితే, ప్రభు నిన్ను దర్శించిన కాలం ఎరుగుకున్నట్లయితే ఎలా ఉంటుంది? లోకసువార్త 19:42-43 చదవండి. అక్కడ ప్రభు అంగలారుస్తూ ఉన్నాడు. సహోదరి స్నేహితులారా, నిన్ను దర్శించు కాలం పోనీయొద్దు. ఈ కృపాకాలంలోనే యేసుక్రీస్తుని అంగీకరించుట లేదా త్రోసిపుచ్చుట నీ చేతులనే ఉన్నది. నీ ప్రాణాన్ని విమోచించే నిమిత్తం
కల్వరి శిలువలో యేసుక్రీస్తు రక్తం చిందించాడు. ఆయన రక్తాన్ని తృణీకరించొద్దు. ఆయన శ్రమలో శిలువ మరణాన్ని అల్పముగా భావించొద్దు. నీవు ఆయన రక్తపు కోటలో మరుగైనటువంటి ఎడల ఆయన రాకడలో కనబడతావు. నేడు నీవు నిన్ను ప్రభువు కొరకు సమర్పించుకున్న ఎడల నిత్యకాలము క్రీస్తుతో కూడా సంతోషంగా ఉండొచ్చు కదా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒకవైపు క్రీస్తు రాకడ, మరొక వైపు అంత్యక్రీస్తు పాలన. ఆసన్నమగు గడియ అతి సమీపంగా ఉంది. ఇటీవల అమెరికా దేశం నుంచి ఒక సహోదరి మరి ఒక ఉత్తరం ఒక సేవకుడికి రాసిందంట. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీతో పంచుకోకూడుతున్నానండి. క్రీస్తు రాకడ, క్రీస్తు విరోధి పాలన అతి సమీపంగా ఉన్నది. లాస్ ఏంజల్స్ అనేటువంటి పట్టణంలో ఒకే ప్రపంచ విధానం అనేటువంటి పోస్టర్లు అంతటా అంటించబడి ఉన్నాయి. ఇప్పుడు ఐరోపా అంతటా కూడా, ప్రపంచమంతటా చలమాని అయ్యేటువంటి డబ్బు. హల్లెలూయా. లాస్ ఏంజల్స్ పట్టణంలో ప్రసిద్ధిగాంచినటువంటి సముద్ర ప్రపంచం అనేటువంటి ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు గుమ్మం యొద్ద ఆ చేతుల మీద ఒక పరికరాన్ని పెట్టి తీసేస్తారు. దాని పూర్తి వివరాలను మనం గ్రహించలేం. మరి మన కంటికి ఏదీ కనబడదు. ప్రదర్శనశాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక దీపం యొక్క వెలుగు, ఆ వెలుగు క్రింద చేతులుంచగా ఒక ముద్ర స్పష్టంగా మనకు కనబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే అంత్యక్రీస్తు యొక్క 666 ముద్ర కూడా అలాగే ఉంటుందని చెప్పి తలంచాలి. కాబట్టి ఇక్కడ న్యూయార్క్ పట్టణానికి వచ్చినప్పుడు లిబర్టీ, స్వాతంత్రం అంటే దేవత యొక్క బ్రహ్మాండమైనటువంటి ప్రతిమ కనబడను. దాని చేతిలో పుస్తకం మరి ఉంది. దాని చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకమందలి సంఖ్యల మొత్తం 666 అని చెప్పి మరణాత వారి ప్రచురణలో ఆ సేవకుడు చదివాడంట. ప్రస్తుతం ఆ ప్రచురణలు అందుబాటులో లేవు. 666 సంఖ్య రోమా దేవతకు సంబంధించినటువంటిదని, అంత్యక్రీస్తు రోమా పట్టణం నుంచి వచ్చినని చెప్పి కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు. వింటున్నారా? అమెరికా దేశంలో ఒక పెద్ద 30 అడుగుల భవనం పేరు 666. హల్లెలూయా. అలాగే ఒక బస్సు పేరు కూడా, నెంబర్ కూడా 666. ఇవన్నీ కూడా మరి చూసినప్పుడు ఒకప్పుడు అమెరికా క్రైస్తవ దేశంగా ఉన్నది. ఇప్పుడు ఆ దేశమంతటా కూడా విచ్చలవిడి జీవితం. అక్కడ కొందరు మాత్రమే ప్రభు రాకడ కొరకు ఎదురుస్తున్నారు. ప్రభు దర్శించిన ప్రతి దేశాన్ని వెంబడించడంలో వెనుకదీసి ఉన్నారు. ప్రియులు గమనించాలి, భారతదేశం దిగజారినటువంటి స్థితిలో ఉంది. దానికి కారణం కేవలం విగ్రహారాధన అని చెప్పి అమెరికా వాసులు చెప్తూ ఉన్నారు. మన దేశం యొక్క భవిష్యత్తు క్రైస్తవులైనటువంటి మనము మన చేతికి అప్పగించబడి ఉన్నది. ఇంతవరకు మీరు చదివినది, నాకు వచ్చినది. థ్యాంక్ యూ జీసస్. ఒక ఉత్తరంలో ఉన్నటువంటి అంశాలని చెప్పి ఆ సేవకుడు చెప్పాడు అనమాట. శ్రమ కాలాన్ని గురించినటువంటి ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయం మొదలుకొని చదువుచున్నాం. 7 సంవత్సరాల ప్రత్యక్ష అనగా ప్రకటన మర్మాలు మనకు తెలియజేసిపడ్డాయి. మొదట 4 ముద్రలు విప్పబడినప్పుడు బయటికి వెళ్ళినటువంటి గుర్రపు రౌతుల రంగు వర్ణను బట్టి కాలఘట్టం జరుగుతూ ఉన్నది. తెల్లని గుర్రాలు అపోస్తుల కార్యాలు కోసం. మరి తెల్లని గుర్రాలు అపోస్తుల కాలము, ఎర్రని గుర్రము హతసాక్షుల కాలము, నల్లని గుర్రం చీకటి కాలము, పాండువర్ణ రక్తవర్ణం కలిగినటువంటి గుర్రం. మరి అంత్యకాలము 5వ ముద్ర బలిపీఠం క్రింద వధించబడినటువంటి మరి ఆత్మల గోస. అయితే 6వ ముద్ర విప్పబడినప్పుడు ఘోరమైన సంఘటనలు జరుగుతూ వచ్చినాయి.
ఆరవ మ్- ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగెను. సూర్యుడు కంబళియవలే నలుపాయను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగిసలాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాల భూమి మీద రాలే. ప్రకటన గ్రంథం 6:12-13 వచనాలు. ప్రకటన గ్రంథం 6:12-13 వచనాలు. హల్లెలూయా. ముద్రలు విప్పబడుట వెంబడి 7 దూతలు బూరలు ఊదుచున్నారు. బూర ఊదినప్పుడల్లా అధికమైనటువంటి శ్రమ సంభవిస్తున్నది. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తంతో మిళితమైనటువంటి వడగండ్లు అగ్ని పుట్టి భూమిపై పడవేయబడుతూ ఉన్నాయి. అందువలన ఆ భూమిలో 3వ భాగం కాలిపోతుంది. చెట్లలో 3వ భాగం కాలిపోవచ్చు. పచ్చగడ్డి అంతా కూడా కాలిపోవచ్చు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారు ప్రియులారా? 2వ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్నటువంటి పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పారవేయబడ్డది. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమైంది. ఆగిపోకుండా ఇంకా కూడా నా ప్రభా ముందుకెళ్ళాలి. 7వ దూత బూర ఊదినప్పుడు కోపాగ్నితో నిండినటువంటి పాత్రలు కుమ్మరించబడినప్పుడు సంభవించేటువంటి నాశనము బహు భయంకరంగా ఉన్నది. ఒకవైపు క్రూరమైనటువంటి అంత్యక్రీస్తు పాలన, మరొక వైపు దేవుని యొక్క ఉగ్రత కోపాగ్ని. మహాశ్రమల కాలంలో జరగనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం చదువుతూ ఉండగా మనం మన 2 సాక్షులకు అధికారం ఇచ్చాడు. కాబట్టి వారు గోనె బట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. ప్రకటన 11:3. 2 సాక్షుల పేర్లు రాయబడలేదు, కానీ వారు చేసిన అద్భుతాలకు మరి అద్భుతములను బట్టి మోసే ఏలియానికి కొందరు చెప్పుకుంటున్నారు. అయితే మరణాన్ని చూడకుండా కొనిపోబడినటువంటి వారు హోరేబు, ఎలియాబు, హల్లెలూయా. అంతేకాదు ప్రియులరా, ఇక్కడికి ఎక్కిరండని పరలోకపు స్వరం విని వారు మేఘారూరుడై ఆరోహణమవుతున్నాడు. 11:12లో అంత్యక్రీస్తు పాలన విడవబడినటువంటి వారికి ఆందోళనకరంగా ఉన్నదా, ఆశీర్వాదకరంగా ఉందా? ఈరోజు నీ యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కృప మీకు తోడై నడిపించి బలపరచును గాక. ఆమెన్.